అందరికీ నమస్కారం. నేను ఆత్మూరు మున్సిపాలిటీలో 20వ వార్డు కౌన్సిలర్. నా పేరు సోరా భాస్కర్ రెడ్డి. ఈరోజు ఆత్మూరు కానివ్వండి, చుట్టుపక్కల ఆత్మూరు కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, నియోజకవర్గం కానివ్వండి, ఈ అభివృద్ధి మీద ఎంతోమంది మేము చేసామని చెప్తున్నారు. అదైతే వాస్తవం కాదు. వాస్తవానికి అభివృద్ధి ఊరు చేశారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు అంతా తెలుసు. అదేవిధంగా ఆత్మూరు బస్ స్టాండ్లో ఒక బస్ షెల్టర్ అని 4.5 కోట్లు పెట్టి కట్టాము అని అంటున్నారు. అదొక రేకుల షెడ్ అయింది తెలియదు, షాప్ దుకాణాలు అని తెలియడం. ప్రజలకి పేద ప్రజలు తాగునీళ్ళు లేదు, కూర్చుని వసతి లేదు, బాత్రూమ్ వసతి లేదు. కనీసం బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి టిఫిన్ చేసుకునే అవసరం కూడా లేకుండా చిన్న అగ్గిపెట్ల రూల్ కొట్టి వ్యాపార కేంద్రంగా చూస్తున్నారు. సరే, మీరు సంతోషం కట్టామంటున్నారు. ఏడిఎఫ్ఆర్ లేకపోతే ఇంకోరి దాకా దన్నారో ఏం చేశారో కట్టామంటున్నారు, సంతోషం. దాన్ని మున్సిపాలిటీ స్థలంలో ఎవరు కట్టా కూడా మున్సిపాలిటీకి హ్యాండ్ఓవర్ చేయాల్సిన బాధ్యత మీరున్నారు. మీరు డొనేట్ చేశారు, మీ సొంత బిల్డింగ్ కాదు వ్యాపారం చేసుకునే దానికి. మీరు ఇచ్చిన రూల్ కానీ ఇవ్వని రూల్ కానీ బాడుగు నిర్ణయించాలా, అడ్వాన్స్ నిర్ణయించాలా. ఆ డబ్బులు మీరు తీసుకోవాలనే, మున్సిపాలిటీకి రావాలనే. ఎందుకు మీరు ఈ విధంగా ఆపుతున్నారు అంటే, ఇది మీకు ఏమైనా ఒక టోల్ గేట్ల వ్యాపారం? మీరు వ్యాపారంలో పెద్ద బ్రహ్మాండమైన వ్యాపారస్తులు. ఆ వ్యాపారస్తులు బదులుగా ఆత్మూరు బస్ స్టాండ్ కూడా మీరు వ్యాపారం చేయదలుచుకుంటున్నారా? దీన్ని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. వెంటనే ఆత్మూరు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందని నేను మీడియా సోదరు కాదు, ప్రత్యక్ష ఆత్మూరు ప్రజల తరపున నేను డిమాండ్ కూడా ఈరోజు చేస్తున్నా. అదేవిధంగా మీరు ఇప్పుడు నుంచి రాజకీయాల్లో ఉన్నారు, సంతోషం. ఫ్యాక్టరీ నిలబెట్టడానికి కారణం మీరు కానీ మీ అబ్బాయిలు కానీ మీ అసమర్థత కాదా అని అడుగుతున్నా. అవునా కాదా? ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు ఈరోజు అదే ఫ్యాక్టరీ ఉంటే దాదాపు 2,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 2,000 ఉద్యోగాలు వస్తే మన ఆత్మకు ఒక కళ వస్తుంది. మనం కూడా ఇండస్ట్రీలోకి పోతున్నాము. ఈ ఫ్యాక్టరీ నుంచి ఎన్నో వస్తాయని ఆశపడ్డాము. ఆ ఆశలు అరియాశలు చేసింది రాజమోహన్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి గారు కాదా అని అడుగుతున్నా. అదేవిధంగా రామనాయుడు గారు జిల్లాలో ఇతర జిల్లాలకి మన మండలం పోతుంటే సీఎం గారితో మొండి పట్టుబట్టి నాకు కావాలని ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేసి ఏకంగా ఒక ధీరుడై నిలబెట్టి ఆ మండలాన్ని మన జిల్లాలో తెచ్చిన ఏకైక మగోడు రామనాయుడు కాదా అని అడుగుతున్నా. అదేవిధంగా ఫ్యాక్టరీ గౌతమ్ రెడ్డి గారు ఆ రోజు 2014 ఎలక్షన్లో కూడా ఈ ఆత్మూరికి ఒక అదృష్టం మహదశ పట్టింది. నేను పోటీ చేయడమే మీ అదృష్టం అని చాలా సంతోషకరమైన మాట చెప్పాడు. సరే, ఆయన ఐటీ చేస్తానన్నాడు, ఇంకొకటి పరిశ్రమ చేస్తానన్నాడు. దీన్ని రూపురేఖలు మార్చి ఈ జిల్లాలో రాష్ట్రంలో పేరున్న ఆత్మను తీర్చిస్తారని చెప్పాడు. ఆ తర్వాత గెలిపించిన తర్వాత నాకు అధికారం లేదు, అధికారం టీడీపీకి పోయింది, నేనేం చేయలేని చేతులు ఎత్తేసాడు. సంతోష అధికారం లేదు కూడా మేము బాధపడలా. తర్వాత ఆత్మూరు నియోజకవర్గంలో మళ్ళీ 19లో బ్రహ్మాండమైన మెజార్టీతో ఆత్మూరు ప్రజలు నిన్ను నమ్మి, మీ కుటుంబాన్ని నమ్మి, మీ తండ్రి గారిని కానివ్వండి మిమ్మల్ని కానీ గెలిపించినారు. మంచి మెజార్టీలు మిమ్మల్ని గెలిపించినారు. వాళ్ళకి మీరు 5-6 శాఖల మంత్రిగా ఉండి ఈ ఊరికి రాక ఒక ఫ్యాక్టరీ తెస్తే ఆ రైతులు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు బాగుపడతారని వ్యవసాయ భూమిని ఫ్యాక్టరీకి ఇస్తే ఆ ఫ్యాక్టరీని గద్దలు తొడుకొని పోతుంటే మీరు పబ్లిక్ మీటింగ్లో సీఎం గారికి మేము సన్నిహితులం, సీఎం గారు మేము చెబితే అంత అని మీరు ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ టైంలో ప్రజలు కూడా అబ్బా వీళ్ళకి పెద్ద పలుకుబడి ఉంది, వీళ్ళు ఏమేమి చేయగలుగుతారో మేము అందరూ నమ్మాం. మీరు ఆ ఫ్యాక్టరీ బయటకు పోతే ఎందుకు సీఎం గారి దగ్గర మాట్లాడలేదు? ప్రజల తరఫున ఎందుకు ఉద్యమాలు చేయించలేదు? మీరు ఎందుకు ఉద్యమాలు చేయలేదు? మీరే చేసుంటే మా ప్రజలు కూడా మీకు పూర్తి మద్దతు వచ్చి ఫ్యాక్టరీని నిలబెట్టి పోరాటం చేసి ఉండేవాళ్ళం. రాజమోహన్ రెడ్డి గారు పెద్దల గౌరవనీయులు, మీరు ఏది మాట్లాడినా కూడా విరుద్ధంగా ఉంటుంది. ఇది వాస్తవం కాదా? అదే ఇతర జిల్లాలోకి మన మండలం పోతుంటే రామనాయుడు గారు సీఎం గారితో ఫైట్ చేశాడు, ప్రజలకు తరఫున మద్దతు చేసి ధర్నాలకు రాస్తారోకోలు చేసి మండలం నిలబెట్టిన ఏకైక మగోడు మనగాడు రామనాయుడు కాదా? ఆయనకున్న శక్తి మీకు లేదా?
మేము ఇప్పుడంచో రాజకీయాలు ఉన్నాం, మా వంశు బ్రహ్మాండది, మేము ఎక్కడ పెట్టాం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము వాళ్ళు ఉత్తుత్త మాటలు చెప్పుకుంటారే. దీంట్లో యాడిగిపోయింది మీ ధైర్యం, మీ సాహసం, మీ రాజకీయ అనుభవం? మోసం మాటలొద్దు, దగా మాటలొద్దు. ప్రజలు అభివృద్ధికి ఓట్లేయండి, అభివృద్ధికి ఓట్లేయండి, మా అభివృద్ధికి ఓట్లేయమని మీరు అడుగుతున్నారు. ఆత్మ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా అభివృద్ధి అంటే ఆనం, అభివృద్ధి అంటే ఏది చేసినా ఫ్యాక్టరీ కానీ ఈ ఎలా మంచి వాటర్ స్కీమ్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, బ్రిడ్జి కానివ్వండి, పాలిటెక్నికల్ కాలేజీ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ఏది కూడా ఆనం ఆనం అని అంటున్నారు. ఇంక అది ఆనం అభివృద్ధి కాదా? మీరు చేసింది ఎక్కడో పలాంది మేము చేసామని చెప్పండి. ఆనం అయ్యాంలో, రామనాయుడు గారి అయ్యాంలో స్కీములు తెచ్చాడు, పెద్ద పెద్ద స్కీములు అంటే ఎన్ని స్కీములే. కానీ మీ అయ్యాంలో, మీ ప్రభుత్వంలో, మీ కుటుంబం పరిపాలిస్తున్న ఆత్మూరులో అన్ని స్కాములు, అంత అవినీతి. అయినా మీరు నిమ్మక నీరు ఎత్తున్నట్టు ఉండడం, చూస్తూ ఉండడం, ఈ దోచుకునే వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చినట్టు కాదా? మీరు ఎందుకు ఖండించలేకున్నారు? ఎవరు ఏమడిగినా ఖండించలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే దానికి అంటే తేలు కుడితే దొంగ కుయికి మరకడానికి పోయినట్టు మీరు అదే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు రామిరెడ్డి గారి అభివృద్ధి గురించి చెప్పాలంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఒక 5-6 రోజులు పట్టద్ది. అంతకు మీరు ఏమైనా వచ్చేటట్టు చర్చకు రాండి, కూర్చుందాం, చూద్దాం. ఆత్మూరు కానివ్వండి, జిల్లా కానివ్వండి, 18,900 కోట్లు తెచ్చిన వ్యక్తి జిల్లాలు ఎవరైనా ఉన్నారంటే రామనాయుడు కాదా అంట. హై లెవెల్ కెనాల్ అన్నారు, హై లెవెల్ కెనాలు రామనాయుడు 1,600 కోట్లు పెడితే కమిషన్ కోసం చేసినారు అన్నాడు. ఇప్పుడు మీరు ఫస్ట్ వేజ్ చేయకుండానే చెరువు కట్ట కడుతున్నారు, డ్యామ్కి కడుతున్నారు. ఆ డ్యామ్ని ఎప్పుడైనా పరిశీలించారా? ఆ డ్యామ్లతో మీరు ఎంత కమిషన్ తీసుకున్నారని కూడా నేను అడుగుతున్నా. అదేవిధంగా మీ అబ్బాయి గారు విక్రమ్ ఎమ్మెల్యే గారు జాబ్ మేళా పెడుతున్నాడు. ఏ బట్టల షాపులో, మా ఆత్మలో బట్టల షాపు లేకపోతే 10,000 ఇస్తున్నారు, 12,000 ఇస్తున్నారు, సీనియర్లకి 18,000 ఇస్తున్నారు. మీరు పెట్టే జాబ్ మేళాలో 8,000, 9,000 ఆ ఉద్యోగాలు పోతే వాళ్ళు కూడి తిననాటికా అని అడుగుతున్నా, ఛార్జీల కోసమా అని అడుగుతున్నా. ఇదేనా మీ జాబ్ మేళా? మోసం చేయొద్దు, ప్రజల్ని అభివృద్ధి చేయండి, పేరు సంపాదించుకోండి. అభివృద్ధికి మారు పేరు ఎవరైనా ఉన్నాడంటే అది రామరాయుడు గారు చెప్పాలి. ప్రజలు నమ్మారు. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మహానుభావుడు వచ్చాడు, మన అభివృద్ధి అవుద్ది కలలు కంటే ఆనందపడుతూ ఉత్సాహంగా వైసీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, తీవ్రవాదులుగా పనిచేసిన వైసీపీ నాయకులు మొత్తం కూడా ఈరోజు ఒరిజినల్ నిజమైన నాయకులు మారి రామనాయుడు కాడికి పోతున్నారు. మీరు ఆపినా, అంత ఖర్చు పెట్టా, ఏమి చేసినా, ఎంత లక్షలు పెట్టిన ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. మిమ్మల్ని ఓడించే సిద్ధంగా ఉన్నారో కూడా సమామూలంగా తెలియజేస్తుంది.